బలగం సినిమాతో దర్శకుడిగా ప్రేక్షకులను ఆకట్టుకున్న కమెడియన్ వేణు ఎల్దండి ఎట్టకేలకు ఇప్పుడు తన రెండో చిత్రంలో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన తెరకెక్కిస్తున్న తాజా మూవీ ఎల్లమ్మ. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు దీన్ని రూపొందిస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఎల్లమ్మ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ గ్లిమ్స్ను మేకర్స్ విడుదల చేయగా అది సినిమాపై భారీ అంచనాలను పెంచుతోంది. అయితే ఎల్లమ్మ గ్లిమ్స్ ప్యూర్ ట్రాన్స్ మోడ్లో సాగుతుంది. పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో గూస్ బంప్స్ని తెప్పించేలా గ్లిమ్స్ రూపొందించారు. బలగంలో గ్రామీణ వాతావరణాన్ని, భావోద్వేగాల్ని న్యాచురల్గా చూపించిన వేణు ఎల్లమ్మలోనూ అదే స్థాయిలో బలమైన కథను తీసుకొస్తున్నారని గ్లిమ్స్ ద్వారా మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా లీడ్ రోల్లో నటిస్తున్న రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ హాట్ టాపిక్గా మారారు. నిజానికి ఎల్లమ్మ మూవీలో హీరో ఎవరు అన్న దానిపై చాలా రోజుల పాటు సస్పెన్స్ కొనసాగింది. చివరికి ఆ ఉత్కంఠను నేడు తెరపడింది. కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లుగా దేవిశ్రీ ప్రసాద్ హీరోగా యాక్ట్ చేస్తున్నారు. సంగీత దర్శకుడిగా ఇప్పటికే పాన్ ఇండియా వైడ్గా గుర్తింపు సంపాదించుకున్న దేవిశ్రీ ప్రసాద్ ఎల్లమ్మ సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయం కానున్నారు. ఆయన ఇందులో పార్షి అనే డప్పు కళాకారుడి పాత్రలో కనిపించనున్నారు. అయితే గ్లిమ్స్ స్టార్టింగ్లోనే గాలిలో సుడులు తిరుగుతూ ఆకాశంలో ఎగిరే వేపాకుతో పాటు ఆసక్తిగా చూస్తున్న ఓ మేక ఏదో ఒక దివ్యశక్తి ఉందన్నట్లుగా సూచిస్తున్నాయి. గజ్జల చప్పుడుతో ఒకరు, బూట్లు వేసుకుని మరొకరు పరిగెత్తుకుంటూ రావడం, ఆ వేపాకు మబ్బులపైకి వెళ్ళి అమ్మవారి రూపంగా మారడం వంటి సీన్స్ ఆసక్తి రేపుతున్నాయి. చివర్లో వర్షంలో తడుస్తూ నడుముకు డోలు కట్టుకుని దేవిశ్రీ ఎంట్రీ ఇవ్వడం హైలైట్గా నిలిచింది. డిఎస్పీ మేకోవర్ మామూలుగా లేదని చెప్పాలి. లాంగ్ హెయిర్, షర్ట్ లేకుండా మాస్ లుక్లో ఆయన్ని చూస్తుంటే ఎంత కష్టపడ్డారో మనకు తెలుస్తుంది. అయితే ఎల్లమ్మ మూవీకి సంగీత దర్శకత్వం కూడా దేవిశ్రీ ప్రసాదే అందించడం గమనార్హం. తన డెబ్యూ కోసం అదిరిపోయే బ్యాక్గ్రౌండ్ స్కోర్ సమకూర్చుతున్నట్లుగా గ్లిమ్స్ ద్వారా మనకు అర్థమవుతుంది. కాగా ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లో కూడా ప్రేక్షకులను ఆసక్తి రేకెత్తించింది. మట్టి గోడలతో ఉన్న పాతకాలపు ఇంట్లో మేకకు వేలాడదీసిన డప్పుతో కూడిన ఆ పోస్టర్లో డప్పుపై రక్తపు మరకలు కనిపించడం సినిమాపై మరింత ఉత్కంఠను పెంచింది. ఏదేమైనా ఎల్లమ్మలో బలమైన భావోద్వేగాలు, సామాజిక అంశాలు ఉండబోతున్నాయని తెలుస్తుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా రూపొందిస్తున్న ఎల్లమ్మ రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానున్నది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.